ఇక విమాన ఛార్జీల పెంపుపై విమానయాన సంస్థలపై కేంద్రం సీరియస్ అయింది. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని రేట్లను పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇండిగో వివాదాన్ని ఆసరాగా చేసుకుని విమాన ధరలు అడ్డగోలుగా పెంచిన విమానయాన సంస్థలపై మండిపడింది. సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన ఛార్జీలు క్రమబద్దీకరణ చేస్తూ కేంద్ర విమానయాన సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కొత్తగా నిర్ణయించిన ధరలు తప్పనిసరిగా పాటించాలంటూ అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు అదనపు భారం పడకుండా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చేంత వరకు ఆదేశాలు పాటించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది కేంద్ర పౌర విమానయాన సంస్థ. We don't have any availability for 2 days. All the flights are suspended as of now. So if you want to reschedule for further days, we can reschedule. But the thing is, we are not having any commitment for the flight. It will be operating. ఇక విమాన ఛార్జీలు పెంపుపై అటు కేంద్రం సీరియస్ అయింది. వెంటనే పెంచిన రేట్లను కూడా క్రమబద్దీకరణ చేస్తూ తప్పనిసరిగా పాటించాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేసింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీలోని ఇండిగో విమానాలు పూర్తిగా రద్దయిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పూర్తిగా ప్రయాణికులతోటి నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 4 రోజులుగా కూడా ఎయిర్పోర్ట్ లో ఇదే పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే రద్దయిన విమానాలు తిరిగి ఎప్పుడు షెడ్యూల్ చేస్తారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ లేదు. అయితే ఇటు నిన్న మొన్న రద్దయిన విమానాలకు రీషెడ్యూల్ చేశారు. అవి ఈ రోజు కొంతమంది ప్రయాణికులకు డేట్ ఇచ్చారు. అయితే ఆ విమానాలు కూడా రద్దవడంతో ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రయాణికులు ఉన్నారు. అయితే దీంట్లో ఇటు ఇండిగో విమానాన్ని నమ్ముకోవడం వల్ల తమ గమ్యస్థానానికి చేరుకోలేమంటూ కూడా ఆల్టర్నేటివ్ విమాన సర్వీసులను కనుక వెతికితే రేట్లు అమాంతం ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి. సాధారణ రోజుల్లో 4-5 వేల రూపాయల ధర ఉన్న టికెట్ ప్రస్తుతం 70-80 వేల వరకు కూడా వెళ్తుంది. దీనిపైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఏదైతే షరతులకు లోబడే టికెట్ల ధరలు ఉండాలి తప్ప టికెట్ ధరలు పెంచితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇండిగో ఏదైతే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో చూడొచ్చు. ప్రయాణికులు బయట ఎదురు చూస్తున్నారు. తమ ప్రయాణాలకు సంబంధించిన షెడ్యూల్ కాకపోవడము, తాము వెళ్లాల్సిన ఫ్లైట్ ఏ టైంకు బయలుదేరుతుందో తెలియదు, ఎప్పుడు తాము వెళ్లాలో తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే ఆ బోర్డు కనిపిస్తుందో ఆ బోర్డులోనే వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఇండిగో వివాదాన్ని ఆసరాగా చేసుకొని విమాన ధరలను పెంచడం పైన కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన ఛార్జీలను క్రమబద్ధీకరిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొత్తగా నిర్ణయించిన ధరలు తప్పనిసరిగా పాటించాలంటూ కూడా డీజీసీఏ చెప్తుంది. అయితే ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు అదనపు భారం పడకుండా చూడాలంటూ కూడా ఆదేశించింది. ఒకవైపు తాము వెళ్లాల్సిన ఫ్లైట్ ఎప్పుడు వెళ్తుందో తెలియదు, వాళ్ళు ఎన్ని రోజులు ఎయిర్పోర్ట్ లో ఉండాల్సి వస్తుందో తెలియదు. పోనీ ఎయిర్పోర్ట్ లో సిచ్యువేషన్ విధంగా ఉంది, తాము వెళ్లాల్సిన ప్లేసెస్ కి ట్రైన్ ద్వారా వెళ్దాము అనుకుంటే ట్రైన్ లో వెయిటింగ్ లిస్టు 100ల సంఖ్యలో ఉండడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి మార్గాల్లో కూడా తమ గమ్యస్థానానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అనేక మంది ప్రయాణికులు కొంతమంది ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఉన్నారు, కొంతమంది కుటుంబ సభ్యులు చనిపోయి ఉన్నారు. వాళ్ళని చూడడానికి కూడా వెళ్లాల్సి ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇటు ఆల్టర్నేటివ్ రూట్స్ ను చూపించుకోకపోవడము, ఇండిగో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తడం జరుగుతుంది అనేది కూడా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ గత కొన్ని నెలల ముందే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసినప్పుడు ఇండిగో సంస్థ గాలికి వదిలేసింది. వాటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుందనేది కూడా ముందే ఇండిగోకు తెలిసినప్పటికీ కూడా సరైన సిబ్బందిని నియమించుకోవడంలో ఇండిగో ఫెయిల్ అయిందనేది కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. సుదూర ప్రాంతాలకు నిమిషాల్లో వెళ్తామన్న ఒకే ఒక ఆశతోటి విమాన ప్రయాణం టికెట్ చేసుకుంటే రోజుల తరబడి ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాసాల్సి వస్తుంది. బయట ఎక్కడికైనా వెళ్ళి హోటల్లో ఉందామంటే హోటల్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ప్రస్తుతం ఇటు వేరే ఆల్టర్నేట్ సర్వీసెస్ లో పోదాము అంటే ఆ
టికెట్లు కొనలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లోనే ఉంటున్నామనేది ప్రయాణికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన కొంత సీరియస్ అవ్వడం జరిగింది. షెడ్యూళ్లు క్యాన్సిల్ అయిన రూట్లలో ఏదైతే రూట్స్ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యాయో ఆ రూట్లో రేటు పెంచితే గనక ఆయా విమాన సర్వీసులపైన చర్యలు తప్పవంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఝాన్సీ రాణి, అంటే గోపి, అటు జనం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సిబ్బందిపై. ఎయిర్పోర్ట్ కి వస్తే కానీ క్యాన్సిల్ అయింది లేదంటే రీషెడ్యూల్ అయింది అనే ఇన్ఫర్మేషన్ మాకు తెలియట్లేదు అని సరిగా సమాధానం కూడా చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్రం సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదైతే ఇండిగో సంబంధించిన వివరాలు కావచ్చు, ఇతర వివరాలు ఎయిర్పోర్ట్లో ఎటువంటి మీకు అసౌకర్యం కలిగినా లేదా ఈ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని ఎయిర్లైన్స్ అథారిటీస్ చెప్పకపోయినా వెంటనే ఆ కంట్రోల్ రూమ్స్కి కాల్ చేయాల్సిందిగా కూడా ప్రయాణికులకు కోరడం జరిగింది. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది. ఇండిగోకి 2 రోజుల్లో పరిస్థితి చక్కదిద్దాలంటూ కూడా కొంత అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇండిగో మాత్రం మరి సోమవారం వరకు కూడా తాము ఏమీ చేసేది లేదు, సోమవారం తర్వాతే కొంత పరిస్థితి మెరుగవుతుందంటూ కూడా ఇండిగో చెప్తుంది. కానీ 4 రోజులుగా కూడా ఇటు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు మాత్రం ఎటువంటి సూచనలు చేయట్లేదు. వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు కూడా, అంటే సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళ ఎయిర్పోర్ట్కి చేరుకోక ముందుకే ఈ ఫ్లైట్లు క్యాన్సిల్ విషయం చెప్తే కనుక వాళ్ళు అదే వాళ్ళ గమ్యస్థానంలోనే ఉండిపోతారు. కాబట్టి అటువంటి పరిస్థితి కూడా ఇండిగో చేయట్లేదు అనేది కూడా ఇటు కస్టమర్లు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు కూడా తమ ఫ్లైట్ డిలే ఉందా లేదా ఇన్ టైం బయలుదేరుతుందా లేదా క్యాన్సిల్ అయిందా అన్న సమాచారాన్ని ఇండిగో ఇవ్వట్లేదు. ఇండిగో పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఇండిగో ఈ తప్పిదానికి, ఈ రోజు జరుగుతున్న ఈ తప్పిదానికి ఇండిగోనే పూర్తిగా బాధ్యత వహించాలన్నది కూడా ప్రయాణికులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన కమిటీ కూడా వేయడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళను శిక్షించాలంటూ కూడా కేంద్రం కొంత ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ప్రయాణికుల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఎయిర్పోర్ట్లో లేదు, ఇంతమంది ప్రయాణికులకు తాము చేసేది ఏమీ లేదు అంటూ కూడా ఇటు ఇండిగో సంస్థ చేతులు ఎత్తేసిన పరిస్థితి కనపడుతుంది. కేవలం అక్కడ కుర్చీలలో కూర్చొని పడిగాపులు కాస్తున్నారు. తాము గమ్యస్థానానికి చేరుకోవాల్సిన విమానం ఎప్పుడు బయలుదేరుతుందో అన్న దానిపైన ప్రస్తుతం ఇటు కస్టమర్లకు ఎటువంటి అవగాహన లేకపోవడంతో ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులంతా ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇండిగో దీన్ని ఇంకా 2-3 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. మరి ఇప్పటికే రీషెడ్యూల్ చేసిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతుండటంతో మరి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. మరి ప్రస్తుతం ఎయిర్పోర్ట్కి వస్తున్న ప్రయాణికులు మనం ఇటు ఎయిర్పోర్ట్లో చూడొచ్చు, అనేక మంది కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా తాము ఎప్పుడు వెళ్తాము అన్న దాన్ని తెలియకుండానే వాళ్ళంతా కూడా చూస్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మరి ప్రయాణికుల బాగోగులు చూడాల్సిన ఎయిర్లైన్స్, అంటే వాళ్ళకు ఒకవేళ రీషెడ్యూల్ అవుతే ఆ సమాచారాన్ని చెప్పాలి, లేదా ఒకవేళ వాళ్ళు రీషెడ్యూల్ కాకుండా క్యాన్సిల్ అయితే ఆ విషయాన్ని కూడా చెప్పాలి. కానీ కేవలం ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు మాత్రమే కనపడుతుంది మనకు. ఆ డిస్ప్లే బోర్డులో సూచిస్తున్నారు తమ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా లేదా అని. ప్రయాణికులు ఇక్కడే ఎదురు చూస్తూ చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం. आप कहाँ से आ रहे हैं, कहाँ जा रहे हैं? जहाँ ईमेल लेने आई हूँ किसी को। अच्छा, ये इंडिगो का पूरा फ्लाइट डिले चल रहा है, पूरा देश में थोड़ा दिक्कत चल रहा है, कैसा देख सकते हैं इंडिगो को? इंडिगो को मतलब डिले चल रहा है। ओके, मैं तो लेने आई हूँ, ज़्यादा आती नहीं हूँ। ठीक है, तो कुछ बोल सकते हैं आप? ये చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఢిల్లీకి మీటింగ్ కోసం వచ్చాము. యాక్చువల్గా మొన్ననే 3rd అయిపోయింది మీటింగ్. 4th రోజు ట్రై చేసాం రావడానికి. 4th రోజు బుక్ చేసుకున్నాం. 4 o'clock వచ్చింది ఇక్కడికి రావాల్సింది. అది డిలే అని చెప్పారు. 4 అన్నారు, 5 అన్నారు, 5:30 అన్నారు, 6 అన్నారు. తర్వాత చాలా హంగామా, ఆల్మోస్ట్ నైట్ అంతా వెయిట్ చేసాం లైట్ వరకు. తర్వాత సడన్గా యాక్చువల్లీ మేము కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఆ కనెక్టింగ్ ఫ్లైట్ జైపూర్ టు హైదరాబాద్ అది క్యాన్సిల్ చేశారు. సో ఇక్కడ వీళ్ళేమో ఈ డిపార్చర్ ఎప్పుడు అనౌన్స్ చేయట్లేదు. సో అది డిలే చేసుకుంటూ అందరూ ఉన్నారు. తర్వాత చాలా హంగామా, స్ట్రైక్, ఇండిగో డౌన్ చాలా గొడవలు అయ్యాయి. ఆ తర్వాత లాస్ట్కి మేము వెళ్ళిపోయాం. మళ్ళీ ఇవాళ ఒక టికెట్ బుక్ చేసుకున్నాం, స్పైస్ జెట్ దొరికితే. అది కూడా ఫ్లైట్ ఇండిగో వాళ్ళంటే సరే, వాళ్ళు ఏదో ఆపరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చింది, ఓకే. వీళ్ళు ఎందుకు ఎయిర్ ఇండియా వాళ్ళు, స్పైస్ జెట్ వాళ్ళు, ఇండియా ఎక్స్ప్రెస్ ఎందుకు కాస్ట్ ఇంత పెంచాలి?
ఇది ఒక వర్క్ సిచ్యువేషన్ ఇట్లా అడ్డగోలుగా ఇది క్యాచ్ చేసుకోవడం ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎంత మామూలుగా పర్సన్ చూస్తే పాపలు పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళకు టాబ్లెట్స్ లేవంట, కొంతమందికి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పరిస్థితి. ఎందుకు ఇండిగో ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది? ఎందుకంటే వాళ్ళకి ముందే 18 months ముందే చెప్పారంట. ఇది అట్టర్ నెగ్లిజెన్స్ వాళ్ళది. దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోకపోతే అసలు ఇది వరస్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం ఏదో అనాల్సి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల ముందు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏంటి, వాళ్ళ బల్బ్ ఏంటి, అరగన్స్ వాళ్ళది ఏంటది, మోనోపాలీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఇండిగో. దేశవ్యాప్తంగా దాదాపు రోజుకు 2000 సర్వీసెస్ ఇండిగో నడుపుతున్నారు. అవును, గొప్పగా చెప్పుకోవచ్చు. అది ఇటువంటి సిచ్యువేషన్స్ లో సరే వాళ్ళు నడిపారు, ఓకే, వ్యవస్థ అంతా కొలాప్స్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్ లోనే లాక్ అయిపోయారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇండిగో అసలు దీన్ని ఏ విధంగా చూస్తుంది? ప్రయాణికులు ఇండిగో ఏ విధంగా చూడాలండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. సరే వాళ్ళు నడపలేక వాళ్ళకి చేత కావట్లేదు నడపడానికి, అయినా ఎందుకు బుకింగ్ చూపిస్తున్నారండి వాళ్ళు? అది ఏంటంటే అసలు వెళ్ళి ఎందుకు చూపించాలి చెప్పండి? అయిపోయింది అనుకుంటే మళ్ళీ 20,000 30,000. అరే మీకు నడప చేత కాదు, అయినా కూడా మీరు ఎందుకు వెబ్సైట్ చూపిస్తున్నారు చెప్పండి? ఇది అవసరం అసలు? అది వాళ్ళు జనాలు ఎందుకు వాళ్ళకి హోప్స్ పెంచుకోవడం? సరే ఉంటది కావచ్చు వాళ్ళు ఇండిగో వెబ్సైట్ ట్రై చేసాం, ఉన్నాయి కదా, ఓపెన్ చేసుకున్నాం, అందుకే బుక్ చేసుకుని వచ్చాం. లేకపోతే మా కర్మకాలు మేము ఎందుకు వచ్చాం? మేము ఎప్పుడే వెళ్ళిపోవాలి. ఫ్లైట్ నడపలేనప్పుడు బుకింగ్ చేయడం సరిపోయేది, ఎందుకు ఓపెన్ చేయాలి? కూడా మళ్ళీ డైనమిక్ ప్రైసింగ్ అనమాట. అది కూడా 5,000 ఉండాల్సింది 30,000 25,000 అలా పెంచేసుకుని వెళ్ళిపోయారు. సో దీన్ని ఇంకా వేరే ఎయిర్లైన్స్ బాగా క్యాష్ చేసుకున్నాయి. సో జనరల్గా మనకి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి హార్డ్లీ 6,000 7,000 ఉంటుంది. వాళ్ళు 62,000 63,000 అలా పెంచుకుని వెళ్ళిపోయారు. స్పైస్ జెట్ మాకు లక్కీగా మేము బుక్ చేసినప్పుడు 12,000 దొరికింది. ఇప్పుడు అది మళ్ళీ చూస్తే 40,000 ఉంది. నిన్న జస్ట్ విత్ ఇన్ అవర్స్ లో. ఇప్పుడు మాకు పైకి ఉంది, చూడాలి ఇంకా డిస్ప్లే లేదు. బట్ హోప్ఫుల్లీ యాజ్ ఆఫ్ నో అప్డేట్స్ ఆర్ ఓకే, పాజిటివ్. సో ఇది ఇండిగో పరిస్థితి. ఇండిగో ఒకవేళ విమాన సర్వీసులను నడపలేని సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా వాటిని టికెట్స్ అమ్మకుండా ఉండాలి అనేది కూడా ప్రయాణికులు కోరుతున్నారు. టికెట్స్ అమ్మకాలు పెట్టిన తర్వాత ఆ సర్వీస్ ఇవ్వడంలో ఇండిగో వైఫల్యం చెందింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థ పైన ఖచ్చితంగా చర్యలు తీరాల్సిందే. ఇన్ని వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఇండిగో పైన కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఇటు ప్రయాణికులు కోరుతున్నారు. సో ఢిల్లీ ఇటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి అనేక సర్వీసెస్, డొమెస్టిక్లు, ఇతర ఫ్లైట్స్ కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంటాయి. ఇంటర్నేషనల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి డొమెస్టిక్ టికెట్స్ కూడా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో ఇంటర్నేషనల్ నుంచి, యూఎస్ నుంచి, అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గోపి.